హలో ఫ్రెండ్స్, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ అలియాస్ నంబళ్ళ కేశవరావు ఎన్కౌంటర్. గత వారం రోజులుగా ఇటు తెలుగు మీడియాలోను అటు నేషనల్ మీడియాలోను దీనికి సంబంధించిన అనేక వార్తలు అందరం చూస్తూ ఉన్నాం. మన ఛానల్లో కూడా మనం దాని గురించి మాట్లాడాం, వీడియోలు చేశాం. అయితే ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా వాటికి సంబంధించి అనేక అనుమానాలు వస్తుంటాయి. అట్లాగే బసవరాజ్ అలియాస్ నంబళ్ళ కేశవరావు ఎన్కౌంటర్ విషయంలో కూడా అనేక అనుమానాలు వచ్చాయి. మే 21వ తారీఖు ఈ ఎన్కౌంటర్ జరిగింది అన్న వార్త వచ్చిన వెంటనే మొట్టమొదట బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఆయన ఎక్కడో అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ ఉంటే పట్టుకొచ్చి కాల్చి చంపారు అని. ఎందుకంటే చారు మజుందార్ మొదలుకొని ఇప్పటిదాకా కూడా పార్టీలో ప్రధానమైన నాయకత్వం ఎప్పుడూ ఎవరికి ఎన్కౌంటర్లలో ఎదురుపడలేదు. వాళ్ళు ఏదైనా ఢిల్లీలో ఉన్నప్పుడు ద్రోహులు ఇచ్చిన సమాచారం వల్ల కానీ, లేదా అనారోగ్యంతో ఎక్కడైనా చికిత్స తీసుకుంటున్నప్పుడు కానీ పట్టుబడితే వాళ్ళని తీసుకొచ్చి కాల్చి చంపేసి ఎదురు కాల్పులనే ఒక కథ చెప్పడం ఎప్పుడు అలవాటే. కాబట్టి ఇది కూడా అలాగే జరిగి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. దాంతో రకరకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా హిందీ మీడియాలో అయితే విపరీతమైన కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఇటువంటి ఉద్యమాల్లో ఆ స్థాయి నాయకుడిని కాపాడుకోవటానికి పార్టీలో దళాల్లో చాలా ఏర్పాట్లు ఉంటాయి, రక్షణ వ్యవస్థ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎట్లా ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు అనే ప్రశ్న చాలా కీలకమైంది. రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీనే ఒక లేఖను మీడియా కోసం రిలీజ్ చేసింది. ఈ లేఖను వాళ్ళు హిందీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ లేఖలో ఉన్న విషయాలనే నేను మీతో పంచుకోబోతున్నాను. దాంతో పాటుగా ఈ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్తున్న మాడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి నేను రిపోర్టింగ్ కోసం కూడా వెళ్ళున్నాను. కాబట్టి నేను వాళ్ళు చెప్తున్న చాలా సంఘటనలను నేను విజువల్గా కూడా అర్థం చేసుకోగలిగాను. ఆ విషయాలన్నీ నేను ఈ వీడియోలో పంచుకుంటాను. ఇందులో మొట్టమొదట అందరికీ వస్తున్న ప్రశ్న, అంత పెద్ద నాయకుడిని పార్టీ ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ లేఖలో ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యాన్ని డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, పోలీసులు, మిలిటరీ జల్లెడబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు లేదా ప్రతి వారం అనేక మందిని ఎన్కౌంటర్లో చంపుతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మనం అవన్నీ చూస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం ఇంకా అక్కడే ఎందుకు ఉండిపోయింది? అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోలేదు? ఈ ప్రశ్నకు మొదట సమాధానం చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ లేఖ ప్రకారం ఈ ఏప్రిల్ మే నెలల్లో ఇటువంటి దాడులు జరుగుతాయని పార్టీ ఊహించింది. వాళ్ళందరికీ అంచనా ఉంది ఇట్లా జరగబోతుంది అని. ఇది తెలిసిన వెంటనే పార్టీ నాయకత్వం పార్టీ కార్యదర్శిని అక్కడి నుంచి బయటకు పంపాలి అని నిర్ణయం తీసుకుంది. అయితే బసవరాజు దానికి ఒప్పుకోలేదు. బసవరాజుని వాళ్ళు బిఆర్ దాదా అంటారు, అంటే బసవరాజ్ దాదా. దాదా అంటే అన్న, మనకు తెలిసిందే కదా. అయితే ఆ నిర్ణయానికి బిఆర్ దాదా అంగీకరించలేదు. ఆయన ఎందుకు ఒప్పుకోలేదు, ఆ సందర్భంగా ఆయన ఏమన్నాడు అన్న విషయం కూడా వాళ్ళు లేఖలో రాశారు. నేను హిందీ నుంచి ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. మీరు నా గురించి చింతించకండి, నేను ఈ బాధ్యతను 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే నిర్వర్తించగలను. మీరు యువ నాయకత్వం యొక్క భద్రతపై శ్రద్ధ వహించాలి. బలిదానాల నుంచి ప్రేరణ పొంది విప్లవోద్యమం అనేక రెట్లు ఎక్కువ బలంతో తిరిగి ఉద్భవిస్తుంది. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు ఫలించవు, అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. ఈ మాట బసవరాజ్ అన్నప్పుడు సహచరులందరూ కూడా దాదాని అక్కడి నుంచి తప్పించడానికి, దానికి ఆయన ఒప్పించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. బట్ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒకటే అన్నది ఏంటంటే, నాకు ఆల్రెడీ 70 years వచ్చాయి, ఏమైనా కూడా యుద్ధ రంగంలోనే తేల్చుకుందామని ఆయన ఉండిపోయారు. ఆయనతో పాటుగా ఒక గెరిల్లా కంపెనీ కూడా ఉంది. మొత్తం కలిసి ఒక 35 మంది మాడు ప్రాంతంలో పూర్తిగా లోపలి వైపున వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉన్నారు. బట్ గత కొద్ది కాలంగా ఈ పార్టీలో లొంగుబాట్లు, ద్రోహాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఆదివాసీ గ్రామాల మీదకు పోయి ఎవరెవరైతే పార్టీలకు పోయారో ఆ పోయిన వాళ్ళ కుటుంబాల మీద విపరీతమైన ఒత్తిడి చేసి వాళ్ళని లొంగిపోయేలాగా చేసే ఒక పని చాలా కాలంగా నడుస్తుంది. దాని ఫలితంగా ఆయన సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోయారు. ఇవన్నీ కూడా నేను ఆ లేఖ నుంచే చెప్తున్నాను. లేఖలో గత 6 నెలల్లో మాడు ప్రాంతంలో ఉన్న వివిధ యూనిట్ల నుంచి కొంతమంది బలహీనంగా మారి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి ద్రోహులుగా మారారు. దానివల్ల జనవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి కూడా బిఆర్ దాదాని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. బట్ ఆ 2 సార్లు కూడా దాడులు విఫలమయ్యాయి. ఆ తర్వాత మార్చి నుంచి మే వరకు కూడా మరొక 6 లొంగిపోయారు. ముఖ్యంగా మే 17వ తారీఖున ఒక వ్యక్తి తన భార్యతో సహా ఈ యూనిట్ నుంచి పారిపోయాడు. పారిపోయిన వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోయి అక్కడ నుంచి మూవ్ అవడానికి ప్రయత్నం చేశారు. బట్ అదే రోజు అన్ని వైపుల నుంచి బలగాలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. 17వ తారీఖున నారాయణపూర్, కొండగావ్ ప్రాంతాల్లో డిఆర్జీ సిబ్బందిని మోహరించడం ప్రారంభించారు. ఇక్కడ డిఆర్జీ గురించి ఒకటి చెప్పాలి. డిఆర్జీ అంటే 2005లో
సల్వాజుడం పేరుతో ఆదివాసీల్లో కొంతమంది టీనేజర్లని రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేతులకి గన్స్ ఇచ్చి వాళ్ళని ఆదివాసీ ప్రాంతాల మీదకు వేటకు పంపించినట్టుగా పంపిస్తే వాళ్ళు కొన్ని వందల ఆదివాసీ గ్రామాలను ధ్వంసం చేశారు, మంటలు పెట్టారు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేశారు, అనేక మందిని చంపేశారు. దానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు మాట్లాడాయి. మానవ హక్కుల కార్యకర్తలు కోర్టులో కేసేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు సల్వాజుడం వ్యవస్థని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన మరుక్షణం ఆ వ్యవస్థ పేరు డిఆర్జీ అని మార్చి కంటిన్యూ చేయటం మొదలుపెట్టారు. డిఆర్జీ అనేది లేకపోతే ఆ ప్రాంతంలో పార్టీని ఎదుర్కోవటం పోలీసులు కానీ మిలిటరీ కానీ సాధ్యం కాదు. ఎందుకంటే మాడు ప్రాంతం చాలా దుర్భేద్యంగా ఉంటుంది, చాలా కీలకమైన దట్టమైన కీకారణ్యం అది. కొత్త వాళ్ళు వెళ్తే జస్ట్ 2 నిమిషాల్లోనే తప్పిపోయే అవకాశం ఉండే ప్రాంతం అది. అలాంటి చోటుకు వెళ్ళాలి అంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ దాడులు చేస్తున్నారు. సో 17వ తారీఖునే వాళ్ళు నారాయణపూర్ ప్రాంతంలో సిబ్బందిని మోహరించడం ప్రారంభించారు. 18వ తేదీన 3 వైపుల నుంచి దంతెవాడ, బీజాపూర్, బస్తర్ ఈ 3 ప్రాంతాల నుంచి కూడా బలగాలు రావటం మొదలుపెట్టారు. 19వ తారీఖు పొద్దునకి దాదా ఉన్న ప్రాంతానికి సమీపంగా వచ్చారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ మీద 5 సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో ఒక పోలీస్ కూడా మరణించాడు. ఆ రోజు రాత్రంతా కూడా దాదాతో పాటు ఉన్న యూనిట్ ఎలాగోలా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. 21వ తారీఖు ఉదయం వాళ్ళని అనేక వైపుల నుంచి 20,000 మంది పోలీసు, మిలిటరీ, డిఆర్జీ చుట్టుముట్టారు. ఎక్కడున్నది ఎంత? 35 మంది. వాళ్ళు అప్పటికి 60 గంటలుగా ఈ అడవిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, వాళ్ళ దగ్గర తిండి లేదు. తిండి నీళ్లు లేకుండా నీరసించి ఉన్న ఒక 35 మంది ఒకవైపు, హెలికాప్టర్ ద్వారా కంటిన్యూస్ గా నీళ్లు తిండి అందుకుంటున్న 20,000 మంది బలగాలు మరొక వైపు. ఈ పోరాటం కొద్ది గంటల పాటు సాగితే 7 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 28 మంది ఎన్కౌంటర్ అయ్యారు. బట్ ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు 27 అనే ఉంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 28 మంది ఎన్కౌంటర్ అయ్యారు. నిజానికి 28 మంది మొత్తంగా కాల్పుల్లో చనిపోలేదు. దాదాపుగా చాలా మంది చనిపోయిన తర్వాత కొంతమంది మాత్రం సజీవంగా వాళ్ళకి దొరికారు. అట్లా బిఆర్ దాదా కూడా పోలీసులకు సజీవంగా దొరికాడు. సజీవంగా దొరికిన వ్యక్తిని చట్ట ప్రకారం అయితే అరెస్ట్ చేయాలి, కానీ దాని బదులుగా వాళ్ళు కాల్చి చంపేశారు. ఇది ఈ లేఖలో ఎన్కౌంటర్కు సంబంధించి ఉన్న వివరాలు. దాంతో పాటుగా వాళ్ళు మరికొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఉద్యమం గురించి, నాయకత్వం గురించి పోలీసులు చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మేము వదిలి పారిపోయాము అని అంటున్నారు. అది వాస్తవం కాదు. ముందే చెప్పాను కదా, ఆయన సిద్ధపడలేదు. ఆయన వెళ్ళిపోవటానికి, యుద్ధరంగంలోనే నిలబడటానికి ఆయన ప్రయత్నం చేశారని. దాంతో పాటుగా వాళ్ళు మరొక విజ్ఞప్తి కూడా చేశారు. కగార్ పేరుతో జరుగుతున్న ఈ ఊచకోత వెనుక ప్రభుత్వం నిజమైన ఉద్దేశం అర్థం చేసుకోవాలని మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన దేశాన్ని, దేశ సంపదను, పర్యావరణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలని త్యాగం చేసే నిజమైన దేశభక్తుల ఆలోచనలు, రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. దేశాన్ని, దాని ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితం అవుతాము. ఈ మాటలో ఎంతవరకు వాస్తవం ఉందో మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకవైపు ఆపరేషన్ కగార్ జరుగుతూ ఉండగానే అదే ప్రాంతంలో 1,00,000 చెట్లని, ముఖ్యంగా ఈ మాడ్ ప్రాంతంలోనే 1,00,000 చెట్లను కూల్చేసి అక్కడ ఐరన్ ఓర్ తవ్వకాలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 2005లో సల్వాజుడం మొదలైనప్పటి నుంచి 2025లో కగార్ దాకా గత 20 ఏళ్లుగా చాలా మంది చెప్తున్న మాట ఇదే. అక్కడ జరుగుతున్నది మావోయిస్టుల నిర్మూలన కాదు, పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి అడ్డంగా నిలబడుతున్న వాళ్ళు, లేదా అక్కడున్న వనరులన్నింటినీ కార్పొరేట్లకు అప్పచెప్పటానికి అడ్డంకిగా మారిన వాళ్ళని నిర్మూలించడం మాత్రమే. ఎందుకంటే ఆ భూమిలో చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను కార్పొరేట్లకు అప్పచెప్పటం అనే ఒక ప్రక్రియ కోసమే ఆపరేషన్ కగార్ జరుగుతుంది అనే వాదన చాలా విస్తృతంగా వస్తుంది. అది చాలా వరకు వాస్తవం కూడా. ఒరిస్సాలో ఉన్న నియాంగిరిలో ఏం జరిగిందో ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి. దట్టమైన అరణ్యం. అక్కడ కూడా ఇట్లాగే మైనింగ్ కోసం కాంట్రాక్ట్కి ఇస్తే వేదాంత్ అనే కంపెనీ లక్షల ఎకరాల అడవిని సర్వనాశనం చేసి నియాంగిరి కొండల్ని బోడి కొండలుగా మార్చింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఐరన్ ఓర్ విపరీతంగా ఉంది. దానికోసమే ఈ ఆపరేషన్ కగార్ అనేది ఒక వాదన. చాలా మంది అంటారు, అవును మరి తవ్వకపోతే దేశానికి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి నా సమాధానం ఒకటే, అభివృద్ధి అంటే ఏంటి?
రోహిణి కార్తెలో వర్షాలు కురవటమా? ఉన్న పర్యావరణాన్ని సర్వనాశనం చేసి విపరీతంగా భూతాపాన్ని పెంచుకుని మనం చేసే అభివృద్ధి నిజంగా ఎవరికి ఉపయోగపడుతుంది? దేశంలో సృష్టి అవుతున్న సంపద అంతా కూడా ఎందుకు 1-2% ప్రజల చేతుల్లోకి పోతుంది? ఎందుకు మిగిలిన ప్రజలందరూ కూడా ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు? పేదరికం అన్నప్పుడు నేను ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాను. మొన్న ఎలక్షన్స్లో మోదీ ఫోటోతోటి చాలా పెద్ద క్యాంపెయిన్ జరిగింది. 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని. 80 కోట్ల మంది రేషన్ బియ్యం మీద బతకాల్సిన ఒక అగత్యం దేశంలో ఎందుకుంది? ఇంత సంపద సృష్టి అయితే, ఇంత అభివృద్ధి జరిగితే ఇంతమంది పేద ప్రజలు ఈ దేశంలో ఎందుకున్నారు? ఈ అసమానత్వానికి దారి తీసే అభివృద్ధి మనకు అవసరమా? నంబర్ 1. ఈ అభివృద్ధి పేరుతోటి భూమిని సర్వనాశనం చేయటం సరైందేనా? ఇంత పెద్ద నష్టం జరిగింది కాబట్టి ఈ ఉద్యమం ఆగిపోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. బహుశా ఆగిపోవచ్చు, నాకు తెలియదు. ఆగిపోనవచ్చు, కొనసాగనవచ్చు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం లభించినంత కాలం మళ్ళీ ఇటువంటి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. ప్రశ్నలను ముందుకు తీసుకొచ్చిన వాళ్ళను నిర్మూలించినంత మాత్రాన ప్రశ్నలైతే ఆగిపోవు కదా. ఏమంటారు?